Welcome to my channel. Please subscribe. ఈ రాసుల వారికి పట్టిందల్లా బంగారం. కుంభరాశిలో శని ఉదయం. వేద జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. శని ప్రతి 2.5 ఏళ్ల తర్వాత ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్తాడు. క్రమశిక్షణతో కూడిన శని గ్రహం వివిధ రాశుల వారి జాతకాలలో మంచి స్థానంలో ఉంటే శుభ ఫలితాలను, చెడు స్థానంలో ఉంటే అశుభ ఫలితాలను పొందుతారు. కుంభరాశిలో శని ఉదయం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. జాతకంలో శని యొక్క శుభస్థానం వల్ల ఆయా రాశుల వారి జీవితాలలో సంపద మరియు మంచి ఫలితాలు వస్తాయి. 30 సంవత్సరాల తర్వాత ప్రస్తుతం కుంభరాశిలో శని ఉదయించబోతున్నాడు. ఇది ముఖ్యంగా కొన్ని రాశులకు శుభకాలాన్ని సూచిస్తుంది. కుంభరాశిలో శని ఉదయించడం కారణంగా అదృష్టం కలిసి వచ్చే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. కుంభరాశిలో శని ఉదయించడం మేష రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మేష రాశి వారికి ఈ సమయంలో అధిక ఆదాయాలు, పెట్టుబడులు వస్తాయి. మేషరాశిలో శని 11వ ఇంట్లో ఉదయించడం వల్ల మేష రాశి జాతకులకు ఆదాయ వనరులు పెరుగుతాయి. శని శుభస్థానంలో ఉండడం వల్ల ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తుంది. ఉద్యోగుల జీతాల పెంపుకు ఇది సరైన సమయం. స్టాక్ మార్కెట్ల వారికి లాభాలు వస్తాయి. లాటరీల ద్వారా డబ్బులు సంపాదించాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. కుంభరాశిలో శని ఉదయించటం సింహరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయం సంబంధిత పెట్టుబడులు పెట్టడానికి సరైన సమయం. పెండింగ్ లో ఉన్న కోర్టు కేసుల్లో విజయం సాధించే అవకాశం ఉంది. పెట్టుబడుల ద్వారా ఆదాయం ఆర్జించటానికి ఇదే సరైన సమయం. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార వర్గాలకు కూడా లాభాలకు ఛాన్స్ ఉంటుంది. ఈ సమయంలో ఏ పని చేసినా సానుకూల ఫలితాలు ఉంటాయి. కుంభరాశిలో శని ఉదయం కుంభరాశి జాతకులకు గొప్ప ఫలితాలను అందిస్తుంది. శని కుంభరాశికి అధిపతి కావడంతో శని దేవుడి ఆశీర్వాదం కుంభరాశి వారిపై ఉంటుంది. శని కారణంగా ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు లభిస్తాయి. కుంభరాశి వారికి వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి మరియు మంచి లాభాలను ఆర్జించడానికి ఇది ఉత్తమ సమయం. శని కుంభరాశిలో శేష్ రాజయోగాన్ని సృష్టించడం వలన పెండింగ్ పనులను పూర్తి చేయటానికి ఇది ఉత్తమ అవకాశం. మిత్రులారా, మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.